ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా తమిళనాడు అదే చెన్నైలో జరిగేటువంటి లాస్ట్ మ్యాచ్ ఈ రోజైనా తమిళనాడు వాళ్ళ ప్రేక్షకులను సంతోషింపజేసి విజయం పరంపర పట్టిందా లేదా తన ఓటమిని అలాగనే కంటిన్యూ చేసిందా, అంతేకాకుండా వాళ్ళ రైడర్స్ ఎలా చేశారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడితే వాళ్ళ టీంలో ఉన్నటువంటి రైడర్ అజింక్య పవర్ నిజంగా చాలా అద్భుతం చేశాడు, కానీ మ్యాచ్లో గెలిపలేకపోయాడు. అతను ఈరోజు 4 సార్లు ఫజీల్ అత్రాచలిని టచ్ పాయింట్ రూపంలో అవుట్ చేసి కోర్టు నుంచి బయటికి పంపించడం విశేషం. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 13-16 జస్ట్ 3 పాయింట్ల లీడ్తోనే ఉన్నది. మ్యాచ్ స్టార్ట్ అయిన 9 నిమిషాల వరకు లీడ్లో ఉన్న తమిళ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఆ లీడ్ కోల్పోయి 3 పాయింట్ల ట్రైల్లో పడిపోయాది. అలాగే ఈ టీంలో చాలా పొరపాట్లు జరిగాయి. ఈరోజు జస్ట్ బాగా మెరిసింది ఎవరైనా ఉన్నారంటే అజింక్య పవర్ అండ్ ఎక్స్ కెప్టెన్ అయినటువంటి నరేందర్. రిమైనింగ్ పీపుల్స్ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. తర్వాత గుజరాత్ నుంచి ఇద్దరు రాకేష్ అండ్ ప్రతీక్ అద్భుతాలు చేశారు. వాళ్ళు మ్యాచ్ను గెలుచుకొని మంచిగా 30-33తో మ్యాచ్ను ముగించారు. దీంతో మరో విజయం గుజరాత్ జైంట్స్కు తన ఖాతాలో పడ్డది. ఇంకా టీమ్ వైజ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ తలవేసి నుంచి ఇమాన్ సింగ్ జస్ట్ 2 టచ్ పాయింట్లు సాధించాడు. మోహిత్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అజింక్య పవర్ ఈరోజు నిజంగా సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను టోటల్ 11 పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 2 ట్యాకిల్ పాయింట్స్ ఉండడం విశేషం. అమీర్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సహెల్ గులియా 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. జాటిన్ 1 టచ్ పాయింట్ చేశాడు. నరేందర్ 7 పాయింట్లు తీసుకొని చేశాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉండడం విశేషం. సాగర్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా గుజరాత్ నుంచి చూస్తే టాప్ రైడర్ అయినటువంటి రాకేష్ ఈ మ్యాచ్లో 9 పాయింట్స్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ ఉండడం విశేషం. నబీ బక్స్ 1 టచ్ పాయింట్ చేశాడు. రోహిత్ గులియా 3 పాయింట్స్ సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. సోంబీర్ 4 ట్యాకిల్ పాయింట్ చేయడం విశేషం. ఫజిల్ త్రసలి ఈరోజు కొద్దిగా తడపడ్డాడు, కానీ వాళ్ళ టీంను గెలిపించుకోవడంలో ముందుండి వాళ్ళ టీం మెంబర్స్కు ధైర్యం చెప్పి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తానికి 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు ఈరోజు. ప్రతీక్ ఈరోజు మ్యాచ్కు హైలైట్ ప్రతీక్. ఎందుకంటే ఇతను టోటల్ 8 పాయింట్లు తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ చేశాడు. ఆ సూపర్ రైడ్ ఔరా అనిపించాడు. ఎందుకంటే ఆ సూపర్ రైడ్లో మల్టిపుల్ పాయింట్స్ తీసుకొని వచ్చి ఒక్కసారిగా తమిళ తలవాసును ఇది ప్రెజర్ లేక నెట్టేశాడు. ఇతను ఈరోజు మ్యాచ్లో టోటల్ 8 పాయింట్స్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 ట్యాకిల్ పాయింట్ ఉండడం విశేషం. మంజు 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా టీం వైజ్ చూస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టోటల్ ఈ మ్యాచ్లో ఇరు టీములు 42 ట్యాకిల్ రైడ్ చేస్తే అందులో తమిళ తలవాస్ 19 రైడ్ పాయింట్స్ సాధించేది. గుజరాత్ గేమ్స్ జస్ట్ 18 పాయింట్లు సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో తమిళనాడు 10 లభిస్తే గుజరాత్కు 12 లభించింది. ఒకసారి తమిళనాడును ఆల్అవుట్ చేసి 2 పాయింట్లు సాధించేది గుజరాత్ గేమ్స్. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో ఇరు టీములకు 1 పాయింట్ లభించింది. సక్సెస్ఫుల్ రైడ్స్ తమిళ్ 16 చేస్తే గుజరాత్ 12 ట్యాకిల్ చేశారు. సూపర్ రైడ్స్ 1 చేశారు. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. గుజరాత్ టీం నుంచి ప్రతీక్ ఆ సూపర్ రైడ్ చేసింది. టోటల్ ట్యాకిల్స్ తమిళ్ 22 చేస్తే గుజరాత్ 26 చేసింది. సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ తమిళ్ 9 చేస్తే గుజరాత్ 10 చేసింది. సూపర్ ట్యాకిల్స్ తమిళ్ 1 చేస్తే గుజరాత్ 2 చేసింది. ఈ మ్యాచ్ ద్వారా తన విజయం పరంపరను మళ్ళీ కంటిన్యూ చేసింది గుజరాత్. అలాగే తమిళ తలయాస్ ఇది వరుసగా 5వ పరాజయం. పాయింట్ పట్టికలో చిట్ట చివరి నుంచి 2వ వరుసలో ఉన్నది. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 1 మ్యాచ్ కూడా గెలవకపోవడం నిజంగా వాళ్ళ అభిమానులకు నిరుత్సాహపరిచేది. అంతేకాకుండా ఎవరు ఏ టీంలో ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ టాప్ ప్లేస్లో పునేరి పుల్టన్ 7 మ్యాచ్లకు గాను 6 గెలిచి 1 ఓడిపోయి 31 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నది.
తర్వాత గుజరాత్ గెయిన్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 28 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత హర్యానా స్టీలర్స్ 7 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో ఉన్నది. యూ ముంబా 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. సెవెంత్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 20 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. ఎయిత్ ప్లేస్లో బెంగాల్ బుల్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 19 పాయింట్లతో ఉన్నది. నైన్త్ ప్లేస్లో పాట్నా పైలట్స్ 7 మ్యాచ్లకు 3 గెలిచి 4 ఓడిపోయి 17 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. యూపీ 7 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తెలవాస్ 8 మ్యాచ్లకు గాను 2 గెలిచి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్లకు గాను 1 గెలిచి 6 ఓడిపోయి 8 పాయింట్లతో చిట్ట చివరన ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ వరకు ఇప్పుడు ఎవరు టాప్ రైడర్స్గా అలాగే టాప్ టాకిల్స్గా నిలబడ్డారో ఒకసారి చూద్దాం. మనీందర్ సింగ్ 79 పాయింట్లతో టాప్ రైడర్గా నిలిచాడు. సెకండ్ ప్లేస్లో జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 78 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సార్వత్ 77 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ట్యాకిల్ పాయింట్ రూపంలో తమిళనాడు కెప్టెన్ సాహిల్ గులియా 32 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, శుభం సిండే బెంగాల్ టీం నుంచి 29 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మొహమ్మద్ రిజియా సినియా పూణే నుంచి 25 పాయింట్లతో థర్డ్ ప్లేస్ ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.